హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదే బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో ఇక్కడ చూపిస్తున్నవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఒకటి వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాము. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రీవియస్ చేసినటువంటి జ్యువెలరీ కలెక్షన్ కానీ, పట్టు చీరలు కానీ, బ్రేస్లెట్స్ కలెక్షన్, కుకింగ్వి కానీ ఒక్కసారి వెళ్ళి ఎలా చూసేయండి, మీ అందరికీ నచ్చుతాయి ఖచ్చితంగా. అయితే ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు రిపీటెడ్ వీడియోస్ అంటే జ్యువెలరీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా చేశాను కదా. సో నేను వడ్డాణం ఏ వీడియోలో చేశానో నాకు ఎవరైనా చూసుంటే చెప్పండి. పార్ట్ 1లో చేశానా, పార్ట్ 2లో చేశానా? ఇన్ కేస్ ఏ పార్ట్ అయినా సరే మీరు చూసుంటే కనుక నాకు ఎగ్జాక్ట్లీ ఏ మినిట్ ఆర్ మేబీ ఏ సెకండ్స్ దగ్గర అది చూపించానో చెప్తే కనుక డెఫినెట్గా నాకు ఫస్ట్ ఎవరైతే ఈ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారో వాళ్ళకి మంచి సర్ప్రైజ్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒక బ్రేస్లెట్ గురించి అడిగాను, బట్ నాకు ఎవరు కామెంట్ చేయలేదు. ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఆ వడ్డాణం గురించి ఫస్ట్ ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా గివ్ అవే ఉంటుంది. ఓకేనా? అది ఈరోజు క్వశ్చన్. ఓకే, నా మన అందరి లేడీస్ ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ ఇది నా ఫేవరెట్, నా దగ్గర ఉన్నటువంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో ది మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ బీడ్ అండి, బ్లాక్ బీడ్స్ చైన్. అందుకనే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాను. అండ్ ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే అగైన్ ఇవేవి గోల్డ్ కాదండి, ఇవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ ఆర్ 1 గ్రామ్. అది ఏ నేమ్తో పిలుస్తారనేది నాకు తెలీదు. ఇవి వచ్చి ఇప్పుడు రోజ్ గోల్డ్లో చూపిస్తున్నవన్నీ వచ్చి నాకు అరౌండ్ 650-700 అలా పడ్డాయి, బిలో 1000. వేరే కూడా నేను చూపిస్తాను. సో ఇలా రోజ్ గోల్డ్ మోడల్ ఉన్నవన్నీ కూడా అలానే. అండ్ అందులో కూడా నాకు 3+1 ఆఫర్ లాగా పడింది. నిన్నటి బ్రేస్లెట్ కలెక్షన్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, నేను చెప్పాను ఇలాగ బ్రేస్లెట్ చైన్స్ అన్నీ కలిపి నేను ఆఫర్స్లో తీసుకున్నాను అని. సో ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది రోజ్ గోల్డ్ కాంబినేషన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విత్ డైమండ్ సెట్, కింద వచ్చి ఇది హార్ట్ సింబల్ లాకెట్తో వచ్చింది. అండ్ ఈ లాకెట్ వచ్చేటప్పటికి విత్ డైమండ్ అండ్ రోజ్ గోల్డ్, చాలా అంటే చాలా బాగుంది కదండి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఎలా అంటే పైనంతా కూడా మీకు రోజ్ గోల్డ్ చైన్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య మనకి రోజ్ గోల్డ్ విత్ డైమండ్ మనకి జనరల్గానే బాగా ట్రెండీగా ఉన్నాయి కదా. సో మనం వేసుకుంటే కూడా ఒరిజినల్ రోజ్ గోల్డ్ విత్ డైమండ్ ఎలా ఉంటుందో మనకు అలానే అనిపిస్తుంది. అండ్ చైన్ కూడా ఈజీగా ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఇచ్చేసారు పెట్టుకోవడానికి. ఇది మీ లెంత్కి తగ్గట్టుగా వీళ్ళు ఒక 3-4 హుక్స్ ఇచ్చారు. మీకు ఎంత కావాలంటే అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎడిషనల్ రింగ్స్ కావాలి అన్నా కూడా పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఈ రింగ్స్ ఈజీగా దొరికేస్తాయి కదా. సో ఇవి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం జాగ్రత్తగా మీరు ట్రై చేస్తే మీరు నెక్కి వేసుకోవాలనుకున్న ఈ మధ్యలో కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి. ఓకే, నేను మిక్స్లో చూపిస్తానండి, రోజ్ గోల్డ్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్లో. నెక్స్ట్ వచ్చి ఇది గోల్డ్ అండి, అంటే ఐ మీన్ గోల్డ్ అంటే ఒరిజినల్ గోల్డ్ కాదు, గోల్డ్ కాంబినేషన్ అనమాట. సో ఓకే, నేను చైన్ రివర్స్లో పెట్టినట్టున్నాను. మనకి చూసారు కదా ఇలాగ కింద లోపల వైట్ స్టోన్స్ వచ్చి లాకెట్ ఇలాగా 4 ఏమంటారు దాన్ని, ఒక చిన్న పిందెల్లాగా ఉంటాయి కదా, స్టోన్స్ లాగా అలా వచ్చాయి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా మనం ట్రెడిషనల్ వాటి మీదకి ఎంత బాగుంటాయి, ఈవెన్ ఫ్యాన్సీ వేర్ మీద కూడా చాలా బాగుంటాయి, వేటికైనా సెట్ అయిపోయేలాగా. ఇది ఎలా వచ్చిందంటే బ్లాక్ బీడ్స్ ప్లస్ గోల్డ్ చైన్, బ్లాక్ బీడ్స్ ప్లస్ గోల్డ్ చైన్ అలాగా ఒక 3 సెట్స్ లాగా కాంబినేషన్ వచ్చి తర్వాత వచ్చి మనకి ఇలా ఎంటైర్ చైన్ వచ్చింది. సో ఇది కూడా అంతేనండి, ఎడ్జ్లో వచ్చేటప్పటికి ఇలా రింగ్స్ వచ్చాయి. అండ్ బట్ చైన్ నేను మీకు చూపించినట్టుగా ఇలాగా కింద ఇలా లాకెట్ వచ్చిందనమాట. సో ఇది మొత్తం గోల్డ్, మనకి బయటికి చూడడానికి గోల్డ్ లుక్కే కనిపిస్తుంది. మధ్యలో ఓన్లీ బ్లాక్ బీడ్స్ వచ్చాయి, చాలా సింపుల్గా, చాలా బాగుంది కదా. ఇది కూడా అంతేనండి, అరౌండ్ 500-600 పడింది నాకు కాస్ట్.
ఇది వచ్చేటప్పటికి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది ఒకటే కాదు, నేను వేరేవి కూడా చూపిస్తాను. ఇవన్నీ కలిపి నాకు 270 ఆర్ 300లో పడినట్టు గుర్తు. ఈచ్ చైన్ 60-70 రూపీస్ పడింది అనుకుంటున్నాను. ఇది కూడా ఒక 3 years బ్యాక్. బట్ స్టిల్ అమెజాన్లో ఇలాంటి లింక్స్ కాంబో ప్యాక్స్ లాగా ఉంటాయి, 4 చైన్స్ అలాగా. ఇది ఈచ్ చైన్ అయితే 100 రూపీస్ మించి అయితే పడలేదండి. ఫర్ షూర్ 70-80 అని నాకు గుర్తుంది. సెట్స్ వచ్చి 300 అలా. బట్ 3-4 years. బట్ ఒకసారి లాకెట్ చూడండి. మనము చాలా జాగ్రత్తగా, నేను అదే చెప్తాను కదా, ప్రతిదీ నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకు అంటాను అంటే, కొంచెం పేషెన్స్తో మనం జాగ్రత్తగా సర్చ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచివన్నీ దొరుకుతాయండి. అండ్ ఇవి మనము ఎక్కువసార్లు యూస్ చేసినా చేయకపోయినా కొంచెం తక్కువ ప్రైజెస్లో పెడితే మనకి అంత వర్త్, అంటే లైక్ ఎక్కువసార్లు యూస్ చేయకపోయినా కానీ అంత బాధపడము. సో అండ్ మనం గోల్డ్లో ఇన్ని కలెక్షన్స్ కొనుక్కోవాలంటే డెఫినెట్గా కొనుక్కోలేము కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింద చూడండి, మంచి బాల్స్ వచ్చి మీకు అసలు ప్యూర్ గోల్డ్ కనిపిస్తాయి. యాక్చువల్లీ చెప్పంటే నా దగ్గర ఒకటి జ్యువెలరీది లైక్ మామూలు జ్యువెలరీ బ్లాక్ బీడ్స్ ఉంటుంది కదా, దానికి దీనికి నాకు పెద్ద డిఫరెన్సే అనిపించదు. యా, ఈ మధ్యలో ఇలా బాల్స్ వచ్చి మీకు ఏంటంటే ఎంటైర్ చైన్ మొత్తం చైన్ వస్తుంది. ఇలా చైన్ వచ్చి మధ్య మధ్యలో కింద మాత్రానికి ఇలా లాకెట్లో మీరు చూసారు కదా, అలాగా బాల్స్ లాగా వచ్చింది. ఇవి నార్మల్ హుక్ లాగా వస్తాయండి. నేను ఒకదానికొకటి యూస్ చేయడానికి తీస్తూ ఉంటానన్నమాట. కొన్నిసార్లు కొన్ని ఇరిగిపోతుంటాయి అలా కదా. సో దీన్ని నేను వేరే దానికి యూస్ చేసుకోవడానికి తీసుకున్నాను. బట్ ఎంటైర్ చైన్ మీకు ఇలా గోల్డ్ విత్ బ్లాక్ విత్ కాంబినేషన్ వచ్చి కిందలాగా డాలర్స్ లాగా వస్తుందన్నమాట. యా, సో వీటితో వచ్చిన వేరేవి కూడా నేను అమెజాన్లో చూపిస్తాను. ఇప్పటికి కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటివి కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ట్రై చేసి మీ అందరికీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. యా, అండ్ 3 years బ్యాక్ నేను చెప్తున్నాను. ఈ 3 yearsలో నేను ఎన్నిసార్లు యూస్ చేస్తుంటానో మీరే ఆలోచించవచ్చు. బట్ స్టిల్ చూడండి ఎలా ఉన్నాయో. యా, ఇది చూసారు కదా, ఇది కొంచెం నేను కొనినప్పుడే లుక్ ఇలా వచ్చింది. ఒకటి ప్లెయిన్, ఒకటి స్టోన్స్ తోటి. ఇది కూడా నేను చాలా అంటే చాలాసార్లు యూజ్ చేశాను. బట్ ఇదైతే కొంచెం కలర్ పోయిందండి, మీకు కనిపిస్తుందో లేదో. బట్ ఒక 20-30 టైమ్స్ ఇంకా ఎక్కువ వేసానని అనుకోవాలి. ఎందుకంటే నాకు ఈ లాకెట్ చాలా నచ్చింది. ఇది కూడా ఇందాక అమెజాన్ చెప్పాను కదా 70-80 రూపీస్ అని, అదే బ్యాచ్ స్టోరీ. మీరు చూస్తున్నట్టయితే చైన్ ఎక్కడా పాడవ్వలేదు, చూస్తున్నారు కదా. సారీ, యా, చైన్ అయితే ఎక్కడా పాడవ్వలేదండి. బట్ కింద లాకెట్ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసి కొద్దిగా, అది కూడా నేను మీకు దగ్గరగా చూపిస్తుంటే అర్థమవుతుంది. బట్ అదర్వైజ్ ఇప్పటికీ కూడా నేను వేస్తాను, ఎందుకంటే ఈ లాకెట్ చాలా వాటిని డామినేట్ చేస్తుంది. అందుకే నాకు ఈ చైన్ అంటే చాలా నచ్చుతుంది అన్నమాట. ఇది ఇంకొక ఫేవరెట్ బ్లాక్ బీడ్. నాకు స్టార్టింగ్లో చూపించి ఉంటాను కదా, నాకు చాలా అంటే చాలా ఇష్టము. అసలు ఇది చూడండి, మనం నిజంగా రోజ్ గోల్డ్ విత్ డైమండ్స్ కొంటే ఎలా ఉంటుంది అంతే లుక్. ఈవెన్ రింగ్స్ చూడండి మీకు ఎంత బాగున్నాయో. అసలు నేను ఇవి మీకు చెప్పకపోతే ఇవి రోజ్ గోల్డ్ చైన్స్ అంటే లెక్క ఒరిజినల్ గోల్డ్ విత్ డైమండ్ అనే అనుకుంటారు, అంత బాగున్నాయి. చూసారు కదా. సో నా ఫేవరెట్ మెయిన్ ఈ లాకెట్ అండి. నాకు అసలు ఈ డిజైన్కి ఎవరికి థాట్ వచ్చిందో తెలియదు, కానీ డెఫినెట్లీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్. నా ఫేవరెట్. అసలు ఇది వేయాలంటే కూడా లైక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు వేయాలంటే కూడా పాడైపోతుందేమో అన్న భయంతో వేస్తాను, అంత ఇష్టం. బట్ స్టిల్ ఇది ఒక 8-9 టైమ్స్ వేసి ఉంటాను. బట్ స్టిల్ లుక్ వైజ్ అయితే నాకు నో రిగ్రెట్స్ అండి. ఇది కూడా అరౌండ్ 700-800 లోపే పడింది నాకు. బట్ మీరు చూస్తున్నారు కదా, యా చూడండి. ఈవెన్ చైన్ లింక్ కూడా మనకి అంతే లుక్ వస్తుంది. ఈవెన్ బ్లాక్ బిట్స్ మధ్యలో మీకు నోటీస్ చేస్తుంటే రింగ్స్ వచ్చాయి కదా, అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇంకా ఇలా మీకు ఇలా బ్లాక్ బీడ్ గోల్డ్ రింగ్ మధ్యలో ఇలా చైన్ గోల్డ్ బీడ్, ఇలాగా ఈ మిక్స్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది. ఈ లాకెట్ ఈస్ ద బెస్ట్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా మీకు లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేటప్పటికి 1 more కలెక్షన్ ఫ్రమ్ అమెజాన్. ఇందాక మీకు చెప్పిన 270-28 కాంబో ప్యాక్లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా స్టోన్. ఇది కూడా అంటే నేను ఎన్నిసార్లు యూస్ చేశానో నాకు తెలీదు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎంటైర్ చైన్ మీకు సేమ్ ఒకేలాగా వస్తాయి. ఈ అమెజాన్లో తీసుకున్న వాటిల్లో ఇలా చైన్స్ అయితే మాత్రానికి నాకు ఒరిజినల్ గోల్డ్ లుక్ వస్తున్నాయండి. బ్లాక్ బీడ్స్ ప్లస్ మధ్యలో చైన్ కలెక్షన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. యా, దీనికైతే కనుక నాకు ఇలా ఎస్ హుక్ అంటారు కదా, మీకు కనిపిస్తుందో లేదో,
ఇలాగా ఎస్ హుక్ వచ్చిందన్నమాట. వచ్చి మనం జస్ట్ ఇది ఇందులో పెట్టుకునేలాగా ఎస్ హుక్ వచ్చింది. ఇది ఈ లాకెట్. ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ యూస్ చేశాను, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఈ చైన్ వచ్చి అగైన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. ఇది ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను నేను. ఈ బాల్ చూస్తున్నారు కదా, అసలు నాకు యాక్చువల్లీ ఫస్ట్ లెటర్స్ కన్నా ముందు బాల్ నచ్చిందండి. మీకు ఐడియా ఉంటే ఈవెన్ నేను నా మగ్గం వర్క్ వాటిల్లో కూడా చెప్పుకుంటాను, నాకు ఇలాగ బాల్స్ ఇలాంటివి నచ్చుతాయని గోల్డ్ కాంబినేషన్లో. సో ఈ బాల్స్ కనబడితే నేను అస్సలు వదలను అనమాట. ఇది నాకు 500 or 600 పడింది. ఇది కూడా ఒక 2.5 years అవుతుంది తీసుకుని. ఇందులో మనకు అన్ని లెటర్స్ దొరుకుతాయి. నేను ఒక 3-4 లెటర్స్ తెప్పించుకున్నాను ఇంట్లో వాళ్ళ బట్టి కాంబినేషన్స్ ప్రకారంగా ఆలోచించుకొని, ఏది నచ్చితే అది వేయచ్చు అన్నట్టుగా. సో ఇక్కడ యాక్చువల్లీ ముందు చైన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు నోటీస్ చేస్తే వన్ సైడ్ వచ్చి కంప్లీట్ బ్లాక్ బీడ్స్, ఇంకొక సైడ్ వచ్చి చైన్. మీరు నోటీస్ చేస్తున్నారు కదా. యా, సో ఇవంతా కూడా మీకు చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. నాకు తెలిసి ఈ కలెక్షన్ అయితే చాలా తక్కువ మంది దగ్గరే ఉందనుకుంటున్నాను. బట్ మీరు ఎవరైనా ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు చెప్పండి. మనకే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది చూడండి, దీని రింగ్స్ కూడా తీసి వేరే దానికి కనెక్ట్ చేసేసినట్టున్నాను నేను ఆల్రెడీ. సో ఇలా ఒకదానికి ఒక రింగ్స్ తీసుకుని నేను యూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట, ఇందాక చెప్పాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను లాస్ట్ జ్యువెలరీ వీడియోలో కూడా చెప్పాను, ఎవరికైనా థ్రెడ్స్ నచ్చకపోతే మనకి హారంకి, నెక్లెస్కి, వాటికి చైన్స్ ఉంటాయండి విరిగా. నేను ఒకసారి అదొక వీడియో చేస్తాను టిప్స్ లాగా. అది యూస్ చేస్తే మనకి ఇంకా డెఫినెట్గా లుక్ బాగుంటుంది. సో బ్లాక్ బీడ్స్కి అవసరం లేదు, జస్ట్ నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి, అందుకే నేను గట్టిగా పట్టుకోవట్లేదు. యా, ఇది కూడా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కలెక్షన్. ఇందాక మీకు అమెజాన్ అని చెప్పి చూపించాను కదా, అందులోనే ఇది కూడా అండి. సో ఇది అసలు చూడండి, మీరు నేను చెప్పకపోతే మీకే అర్థమైపోతుంది కదా, అసలు ఎవరు గెస్ కూడా చేయలేరు ఇది గోల్డ్ కాదని. ఆ కింద బాల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకు యాక్చువల్లీ ఆ బాల్స్ నచ్చి తీసుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే, ఈ చైన్లో ఉన్న మోర్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే, ఈ మధ్యలో ఇలా చిన్న చిన్న గొట్టాలు అంటారు కదా, అలా వచ్చాయి. అండ్ మధ్యలో మళ్ళీ బాల్స్, మళ్ళీ ఇలాగా ఈ కాంబినేషన్ వచ్చి మళ్ళీ పైన ఇలా బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ కాంబినేషన్. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ అసలు 100 రూపీస్లో ఇంత మంచి బ్లాక్ బీడ్స్ అనేది డెఫినెట్గా నా దృష్టిలో అయితే అండర్ బడ్జెట్ అనండి. మీకు ఎవరికైనా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఇలాంటివి ఆల్రెడీ మీరు అమెజాన్లో కొంబో ప్యాక్ పెట్టుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు ఒకసారి చెప్పండి, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. ఇందాక మీరు చూసారు కదా, అలానే ఈ లాకెట్ కూడా రోజ్ గోల్డ్ విత్ డైమండ్ కాంబినేషన్. అండ్ యా, ఇక్కడ చూస్తున్నారు కదా చైన్ అండ్ లింక్స్. అండ్ ఇది ఇంకో బ్యూటీ థింగ్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ మీకు బ్లాక్ బీడ్ ప్లస్ గోల్డ్ బీడ్, బ్లాక్ బీడ్ ప్లస్ గోల్డ్ బీడ్ ఇలా కాంబినేషన్ వచ్చి, చూసారా, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ బ్లాక్ బీడ్స్ వచ్చి చైన్ వచ్చింది. సో ఇది కూడా నాకు అంటే ఇలా పెట్టడం అనేది చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఐడియా ఉండుంటే నేను టోటల్గా అక్కడివి 3 చూపించాను రోజ్ గోల్డ్వి, జస్ట్ రిఫరెన్స్ కోసం. అంటే మీకు ఒకేలాగా అనిపిస్తాయేమో, కాదు, నేను దాన్ని చూపించడానికి నేను మీకు జస్ట్ ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో మీరే. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ ద లాకెట్స్ అని కాదు, ఈవెన్ మీరు చైన్స్ కూడా చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి 3 కూడా ఒకే ప్లేస్లో. దీంతో పాటు ఇందాక ఇంకొక గోల్డెన్ చూపించాను కదా, అది నేను చూపించినటువంటి బ్రేస్లెట్ విత్ చైన్స్ కూడా ఒకే దగ్గర తీసుకున్నానండి. అది జెడ్తో స్టార్ట్ అవుతుంది, నేమ్ గుర్తు రావట్లేదు. బట్ ఎవరికైనా కంపల్సరీ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది కూడా అక్కడే తీసుకున్నదండి. బట్ ఇవి 3 రోజ్ గోల్డ్. ఇది నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని గోల్డ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే మీకు డిఫరెంట్ చైన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ కాంబినేషన్స్ కానీ ఇక్కడ కానీ అసలు లాకెట్స్ చూడండి ఒకదానికొకటి సంబంధం లేదు. సో ఇవన్నీ వచ్చి నాకు 600-700 అలాంటి రేంజ్లో పడ్డాయి. అండ్ మళ్ళీ వీటికి 3+1 ఆర్ 2+1 ఒక ఆఫర్ కూడా పడింది నాకు. సో ఇవి మీకు ఇందాక నేను 1 minute నేను మీకు చూపిస్తాను. మీ అందరికీ చెప్పినటువంటి అమెజాన్ స్టోరీ కొంబో ప్యాక్ ఇవేనండి. ఇవి 4
అమెజాన్లో తీసుకున్నవి నేను. ఇప్పుడు ఆ కాంబో ప్యాక్ ఉందో లేదో తెలియదు, బట్ డెఫినెట్గా 2-3 ఇయర్స్ బ్యాక్. బట్ స్టిల్ ఎవరికైనా బాగా నచ్చి ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా పాస్ట్ హిస్టరీలోంచి అమెజాన్ పాస్ట్ ఆర్డర్స్లో చెక్ చేసి లింక్లు అవైలబుల్ ఉన్నాయో లేవో చెక్ చేయడానికి కన్ఫామ్గా మీకు చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కనుక డెఫినెట్గా. అండ్ మీకు చూపించాను కదా, ఇదైతే కనుక ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్గా నేను డీటెయిల్స్ చెక్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో యా, ఇంతేనండి ఈ వీడియో. సో స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్, ఎవరైనా వీడియో కనుక ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే ఎక్కడ ఏంటి అనేది నాకు ఫస్ట్ కామెంట్ ఎవరి నుంచి వస్తుందో మేబీ, లేదంటే పిక్ చేద్దాము. ఫస్ట్ 3 కామెంట్స్ ఎవరి నుంచి వస్తాయో ఆ 3 కామెంట్స్లో ఒక పర్సన్ని పిక్ చేసి డెఫినెట్గా వాళ్ళకి నేను పంపిస్తానండి గివ్ అవే అనేది. ఓకేనా? సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Please take care. Please be safe. Bye bye.